మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవర 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ అంటే సైఫ్ అలీ ఖానే అన్నారు. కానీ అది నిజం కాదు. సినిమాకు మరో విలన్ ఉన్నాడు. తన వల్లే సినిమా కథలోనే కాదు రియల్ గా కూడా హీరోకి కష్టాలు తప్పట్లేదు. ఎన్టీఆర్ లాంటి హీరో లైఫ్ లో విలన్ గా మారేంత సాహసం ఎవరు చేయరు. కానీ తారక్ కూడా ఏం చేయలేనంతగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఇబ్బంది పెడుతున్నాడు దేవర మూవీలోని అసలైన విలన్. అతనెవరు, ఏంటా కదా? Take a look. కొరటాల శివ ఆచార్య పంచ్ నుంచి కోలుకునేందుకు దేవర సొల్యూషన్ లా కనిపించింది. తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ సాయం తీసుకున్నాడు. దేవర తీస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈ మూవీలో టాకీ పార్ట్లు 15% పెండింగ్. అంతకంటే సాంగ్స్ పెండింగ్ ఉండడమే ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ కి గాయమై తను కోలుకోవడం కూడా జరిగింది. అయినా షూటింగ్ డిలే అవడానికి రీజన్ అసలైన విలన్ వల్లేట. ఆ విలనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. తను టీజర్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వకపోవడం వల్ల అది డిలే అవుతోంది. ఇప్పుడు సాంగ్స్ రెడీ చేయకపోవడం వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయింది. అనిరుద్ధ్ అంటే ఫోన్లకు అందడు, మెసేజ్లు చేస్తే చూడ్డు. అలాని తన టాలెంట్ ని తప్పుపట్టలేం. చేతి నిండా 6 సినిమాల ఆఫర్లు, అన్నింటికీ టైం కేటాయించడం కష్టమే. కానీ తప్పదు. కమిట్మెంట్ ఇచ్చాక, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డాక సాంగ్స్ ఇవ్వాల్సిందే కదా. రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో ఓ మాంటేజ్ సాంగ్ కి సెట్ వేసి షూటింగ్ కి రెడీ అయితే అనిరుద్ధ్ మాత్రం సాంగ్ ని కంపోజ్ చేశాడు కానీ రికార్డ్ చేయలేదు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. సైఫ్ డేట్లు వేస్ట్ అయ్యాయని తెలుస్తోంది. ఇలా దేవర అక్టోబర్ 10 వస్తుందానే డౌట్లు వచ్చేలా చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్.